వైసీపీ ఏం పెట్టింది? గత సంవత్సరం పెట్టినటువంటి వాళ్ళు మెగా డిఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు యువతను మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మీరు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. మెగా డిఎస్సీ అని చెప్పి డిఎస్సీ ఇవ్వలేకపోయారు. కనీసం నిరుద్యోగ యువతకి ఏమన్నా ₹1 ఇస్తారంటే మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించరా. ₹1 కూడా ఇస్తానని చెప్పలేని పరిస్థితుల్లో మీరున్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరం కూడా ఊహించుకోవచ్చు. కాబట్టి యువతలారా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వబోతూ ఉంది. ఎప్పుడైనా సరే ఆ 20 లక్షల మంది ఫోన్ ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ ప్రతి ₹3,000 ప్రతి ఒక్క యువతకి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే. వాళ్ళు ఎలాంటిది కూడా తెలుగు యువతకి కానీ ఎలాంటి ప్రామిస్ చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఆఖరికి చివరిలో ఎలక్షన్ స్టంట్ కోసం ఒక చిన్న మెగా డిఎస్సీ అని చెప్పి కొంచెం 4,000-6,000 ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డిఎస్సీ చేశారు. అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళు తెలుసు. ఓన్లీ యువతను మోసం చేసిన దానికోసమే పెట్టినటువంటి డిఎస్సీ. కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్సీ చెప్తుంది. కాబట్టి యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి, తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువత అందరూ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు అంతా కూడా మన పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అదే మాజీ ఎమ్మెల్యే గారు వంటే వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, కావలి పట్టణ అధ్యక్షుడుగా, బీజేపీ పట్టణ అధ్యక్షుడుగా నేను వేమిరెడ్డి కోటారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్రదరు, అలాగే బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ మందాకిరణ్ కుమార్, సవీంద్ర గారు, మల్లికార్జున్ గారు, అందరికీ కూడా పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు మేనిఫెస్టో గురించి మీకు వివరించారు. ఒక పక్క తెలుగుదేశం మేనిఫెస్టో, మరో పక్క ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో నవరత్నాలని పేరు పెట్టి నవరత్నాల్లో ఏది కూడా పరిపూర్ణంగా పూర్తి చేయకుండా దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి మళ్ళా ప్రజల్లోకి పోలేక మళ్ళా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏమి చెప్పాలో అర్థం కాక 99 పూర్తి అయిపోయింది, ఇంకొకటి ఉందని చెప్తున్నాడు. ఆ ఒకటి ఏంటంటే జూన్ 13వ తారీఖు పూర్తిగా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం. ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాలేక, ప్రజలకి చెప్పింది చేయలేక డేరాలు కట్టుకొని సఫలకు పోతున్నాడు. ఎవరికి ప్రజలకు అందుబాటులో లేదు. ఇది ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజల కోసం ప్రజల చేత వెన్నుకోబడిన వ్యక్తి ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నారంటే చెప్పింది చేయలేకపోయింది. అయితే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో మాకు ఆంధ్రప్రదేశ్ లేకపోతే మోడీ కాదు అనేది ఉండదు. ఏ రోజైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక డెసిషన్ తీసుకొని తెలుగుదేశం జనసేనతోటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అభ్యర్థులు